పురుడు పోస్తే లంచం, బొడ్డు కోస్తే లంచం, నిరుపేద బతుకుల్ని పీల్చేది లంచం, లూటీ చాటున సాగు లూటీ లంచం. మొత్తం మీద గాంధీ ఆసుపత్రి టాయ్ స్కూటర్ ఘటన తీవ్ర సంచలనం రేపిన సంఘటన ఇప్పుడే చూసాం, వార్తా కథనాన్ని చూసాం. చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చిన రోగి వీల్ చైర్ అడిగితే లంచం ఇవ్వాలని సిబ్బంది డిమాండ్ చేయడంపై అలజడి రేగింది. ఆసుపత్రి సిబ్బంది తీరుతో విసుగు చెందిన పేషెంట్ ఏకంగా బొమ్మ స్కూటర్తో ఝలకిచ్చారు. గాంధీ ఆసుపత్రిలో కొందరు 4th క్లాస్ ఎంప్లాయీస్ కాసుల కక్కుర్తిని వెలుగులోకి తీసుకొచ్చారు. ఇదే కాదు, ఇంతకు ముందు కూడా ఎన్నో సంఘటనలు చూసాం మనం. సాయి ప్రవళిక చేదు సంఘటన మనం ఇంకా మర్చిపోలేదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరుగుతున్న నిర్లక్ష్యంపై వాళ్ళు మాట్లాడుతున్నాం. సాక్షాత్తు ఎవరైతే ఆసుపత్రికి వెళ్ళి టాయ్ స్కూటర్ తీసుకెళ్లారో, సంచలనం రేపారో ఆ రాజు దంపతులు ఇక్కడ సాక్షి స్టూడియోస్లో ఉన్నారు. నమస్కారం అండి. అలాగే సాయి ప్రవళిక ఒక నెలన్నర క్రితం పురుగులున్న సలైన్ ఎక్కించి హాస్పిటల్ నిర్లక్ష్యం చేయడం తర్వాత మరణించిన సాయి ప్రవళిక తల్లిదండ్రులు కూడా ఇక్కడే ఉన్నారు. మీకు కూడా నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజు చెప్పండి, ఏం జరిగింది మొదటి నుంచి చెప్పండి. పూసగుచ్చినట్టు మీరు పెయింటింగ్ పని చేస్తారు, తర్వాత ఏమైంది? నేను పెయింటింగ్ పని చేస్తామా వదిలేస్తుంది నిజమే. దీపావళి రాగానే నాకు పనులు మస్తు ఉంటాయి. దీపావళి వస్తుంది కదా, మార్కెట్లో నా పేరు ఉందమ్మా. అచ్చా నాకు ఆ రోజు వర్షం పడుతుందమ్మా, దబాంచి వర్షం పడుతుంది. మేము మా భార్యతో కొట్లాడి వచ్చిన మా హస్బెండ్ వైఫ్ అని. ఓకే, మీరు పడ్డారు, జరిగింది ఏంటి చెప్పండి సంఘటన. అది మొన్న దాని పేరు మినిస్టర్ రోడ్ ఉందా, మినిస్టర్ రోడ్ కాడ ట్రాన్స్ఫార్మర్ ఉంది. ఆడ ట్రాన్స్ఫార్మర్ ఉంది. నేను నడుచుకుంటా కొట్లాడి పెట్టుకుంటూ ఇట్లా వస్తున్నా, అది రివర్స్ కొట్టిందని ఒక మూలకు పడేసింది. రాయి మీద ఫ్లిప్ అయి దాని మీద పడిపోయాడు. ఎక్కడెక్కడ మొత్తం ఎక్కడెక్కడ గాయాలయ్యాయి? కట్టుకున్నారు హ్యాండ్కి. ఇది మాత్రము నేనే చేసుకున్నాను మేడం. ఇంట్లో డ్రెస్సింగ్ మొత్తం నేనే చేసుకున్నాను, అది కూడా నేనే చేసుకున్నాను. ఇది ఒక్క ఆపరేషన్ చేయడానికి వాళ్ళు బ్లడ్ లేదు మేడం మా దగ్గర. ఎవరి తరఫు నుంచి కూడా, నా తరఫు నుంచి మమ్మీ డాడీ వాళ్ళు చనిపోయారు చిన్న ఉన్నప్పుడు. వీణ తరఫు నుంచి వీళ్ళ డాడీ ఉన్నాడు, కానీ వీళ్ళ మమ్మీ వాళ్ళ అక్క కూడా చనిపోయింది. వాళ్ళ డాడీ బీపీ ఉంది, వచ్చిండు ఖాళీ 2 సార్లు చూసి వెళ్ళిపోయాడు. ఎవరు బ్లడ్ అడిగితే చూడ మా దగ్గర లేదు సార్, మా దగ్గర రక్తం ఇచ్చే పరిస్థితిలో మేము లేమని స్టార్టింగ్ కూడా చెప్పాం. మేము గాంధీ హాస్పిటల్ డాక్టర్తో స్టార్టింగ్ చెప్పిన తర్వాత ఎవరు అది ఇస్తేనే ఆపరేషన్ చేస్తామని చెప్పారు మాకు. అలా సరే అని వాళ్ళతో పాటు అయితే దాంతో పాటు మేము 100 days కంపల్సరీగా అందులో ఉన్నాం. మేము మొత్తం 100 రోజులు గాంధీ హాస్పిటల్లో ఉండి ఎంఆర్ఐ, సిటీ స్కానింగ్ కు దానికి అన్ని డబ్బులు. ఎంఆర్ఐకి ఒక ఇంజెక్షన్ కి 2000 మేడం, మళ్ళీ ఫిలింగ్ తీసుకోవాలంటే 3000 అంత ఖర్చు అవుతుంది. అవును మేడం, ప్రభుత్వ ఆసుపత్రిలో. గవర్నమెంట్ హాస్పిటల్లో అంత 5000. మళ్ళీ రోజుకి బెడ్ కవర్ కి 100 రూపీస్ కవర్. మళ్ళీ ఈయనకి ప్యాంపర్స్, డైపర్స్ అవన్నీ తెచ్చుకోవాలి. మళ్ళీ నేను ఫుడ్ పెట్టిన తర్వాత మీ ఇద్దరికి 4 పిల్లలు కదా, 4 పిల్లల్ని చూసుకుంటూ నువ్వు ఆయన చూసుకోవడం. ఆ రోజు హాస్పిటల్కి వెళ్ళాం మొన్న. వెళ్ళినప్పుడు పైకి వెళ్ళడానికి అక్కడ వీల్ చైర్ అడిగాం మేడం. వీల్ చైర్ అడిగితే ఎమర్జెన్సీ కాడ వాళ్ళు అన్నారు మా దగ్గర లేదు వీల్ చైర్, మీకు వెళ్ళి కావాలంటే ఎన్నిసార్లు డబ్బులు ఇచ్చాను. చాలా దూకుడుగా సమాధానం చెప్తారు అసలు, అంటే అసలు సంబంధం లేనట్టుగా. మీరు కూడా ప్రత్యక్షంగా చూశారు లక్ష్మీపతి గారు. నా దగ్గర డబ్బులు లేవు సార్ అని చెప్తే, మీ మొబైల్ అన్న పెట్టాలి, ఏదైనా పెట్టాలి, లేకుంటే బస్ వాడికి వెళ్ళి తెచ్చుకోండి అని చెప్పారు. అంటే నేను అంత నోపు ఎక్కలేను అన్న, నాకు చేతనైతలేదు, నా పానం కూడా బాగాలేదు అని చెప్తే కూడా వాళ్ళు అసలు వినలేదు. వినకుంటే నేను మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చి బాబు ఆడుకునేది స్కూటీ తీసుకొచ్చి అప్పుడు కూర్చొని దీంతో వెళ్ళిపోయి సరిపెట్టుకుందామని చెప్పి మా ఆయనకి సంబంధించి తీసుకుని వెళ్ళాను మేడం. ఇంటికి వెళ్ళి అప్పుడు హాస్పిటల్ నుంచి ఎంత దూరం ఇంటికి వెళ్ళాం? మళ్ళీ 1 hour అయింది మేడం. మీ ఇంటికి వచ్చి మళ్ళీ తీసుకుని వచ్చారు. గంట సేపు మీరు హాస్పిటల్లో ఉన్నారా? బయట కూర్చొని ఉన్నాను మేడం. అది తీసుకొచ్చి మళ్ళీ ఆటోలోకి వెళ్ళి నన్ను కూర్చోబెట్టి మళ్ళీ అప్పుడు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తుంటే ఒక పవన్ సార్ అని, మాకు మీడియా అని తెలియదు మేడం. ఎవరు అడిగారు మిమ్మల్ని? లంచం ఎవరు అడిగారు? అక్కడ వేరే మేడం, అక్కడ అడ్వైట్స్ లాగా ఉంటారు కదా మేడం, మాస్క్ వేసుకుంటారు, వాళ్ళు గుర్తుపట్టలేము మేము ఎవరు, చాలా మంది ఉంటారు. వచ్చి అడిగారు. ఏమడిగారు, ఎట్లా అడిగారు చెప్పండి? అంటే నేను ఫస్ట్ వాళ్ళని అడిగాను, కొంచెం వీల్ చైర్ ఉంటే కొంచెం హెల్ప్ చేస్తారా, మనిషి లేవలేడు, కాలు చేతులు కూడా ఇక్కడ కూడా వీల్ చైర్ తో వచ్చారు. ఇక్కడ లేచి నడిచే ప్రొజెక్షన్ లేదంటే నడుము పడిపోయింది, వెన్నుపూస కూడా కరిగిపోయింది అని చెప్పారు డాక్టర్. అని చెప్తే మాకు తెలియదమ్మా, బల్స్ వాడికి వెళ్ళి తెచ్చుకోవాలి అని చెప్పారు. అంటే అంత 6th floorకి వెళ్ళాలి మేడం, నేను 6th floor మళ్ళీ దిగాలి. అంటే అటెండర్స్ కి అలౌట్ లేదనమాట లిఫ్ట్ ఎక్కేది.
6th ఫ్లోర్ కాదు, ఎక్కడున్నా కూడా వాళ్ళు లంచం అడగడం నేరం. అది ఎట్లా అడిగారు? ఏమని అడిగారు? 100 ఇమ్మని అడిగారా లేకపోతే 100 రూపాయలు ఇవ్వండి ఇస్తాము అని అన్నాను. నా దగ్గర లేవు సార్ అన్నాను. లేకపోతే మొబైల్ పెట్టి ఇవ్వండి అని అన్నాను. మళ్ళీ తర్వాత మొబైల్ పెట్టానంటే ఎవరికన్నా కాల్ చేస్తారు కదా పిల్లలు, ఇట్లా ఎవరన్నా కాల్ చేస్తారు, నేను మొబైల్ పెట్టాను అని అన్నాను. పెట్టానంటే పెడితేనే మేము ఇస్తామని అన్నారు. మళ్ళీ తర్వాత ఆ రోజు మేము వెళ్ళిన రోజు కూడా థర్స్డే రోజు మొబైల్ పెట్టేసాము. మొబైల్ పెట్టి మళ్ళీ ఈయనని తీసుకుని వెళ్ళాను మేడం. నేను ఆ బొమ్మ సైకిల్ తీసుకొని వచ్చిన తర్వాత నలుగురు పిల్లల్ని నేను ఇంట్లో వదిలేసి ఈయనని చూసుకోవడం చాలా కష్టమైపోయింది మేడం నాకు. చాలా ఎంత కష్టం అంటే నువ్వు జరిగినప్పుడు సంఘటన చంకలో పిల్లని పెట్టి పిల్లడా పాపని కూడా ఇంట్లో కూడా వదిలేసాను. 6 months 1 month పాపని వదిలేసి 3 months పాలు నా దగ్గర చూసే వాళ్ళు ఎవరు లేరు మేడం. ఈయన తరపు నుంచి ఎవరు లేరు. పాపకు కూడా పాలు ఇవ్వకుండా వదిలేసి నేను ఇతనితో పాటు 100 days గాంధీలో ఉన్నాను మేడం. వాళ్ళ కాలు కూడా మొక్కాను డాక్టర్ వాళ్ళని చాలా రిక్వెస్ట్ చేశాను. ఆ పాప కూడా పాలు కూడా బంద్ అయిపోయినాయి. ఇప్పుడు కూడా నా పాప పాలు కూడా తాగట్లేదు అని నాకు రావట్లేదు కూడా. ఆ ఇంజక్షన్ వల్ల తక్కువ కూడా అయిపోయింది. ముందు తరుక్కుపోతుంది తల్లి చెప్తుంటేనే. నువ్వు మామూలు వాళ్ళకు కూడా అంటే అన్నీ ఉండి సమకూరిన వాళ్ళకు కూడా ఎంత కష్టం ఒక ఆసుపత్రిలో వెళ్ళి క్యూలో నిలబడి అన్నీ అంటే చూపించుకోవడం అన్నది. అందులో నీ పరిస్థితుల్లో 4 పిల్లలు ఇంట్లో పెట్టుకుని ముందు వెనక ఎవరు లేకుండా కానీ అందులో ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే వాళ్ళే కొంచెం అంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నవాళ్ళు లేకపోతే గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్స్ని ఏదో బెనిఫిట్ చేసుకుందామని వచ్చేస్తారు. మీరు భిక్షపతి గారు ప్రత్యక్షంగా మీరు 62 రోజులు మీ అమ్మాయి ఆసుపత్రిలో ఉన్నప్పుడు నరకం అనుభవించారు. చాలా నరకం. ఇప్పుడు కూడా మీరు ఇంకా శోకంలో ఉన్నారు. కానీ ఇవాళ మీరు ఈ మాట్లాడడం వల్ల నిజంగా చాలా మందికి బహుశా చలనం వచ్చి ప్రభుత్వంలో కాస్త మంచి జరుగుతున్న ఆశతో మిమ్మల్ని పిలిచాము. ధన్యవాదాలు వచ్చినందుకు. తల్లి ఎలా మీరు చెప్పండి అమ్మా, ఎలా ఉన్నారు మీరు? కోలుకున్నారా? కొంత ఈ చిన్న బిడ్డని వదిలిపెట్టి ఈమె రావడం, ఈ బిడ్డని చూసుకోవడం, ఈ బిడ్డని కాపాడుకుందామని అనుకోవడం, ఈ బిడ్డని ఒక్కతే వదిలిపెట్టి రావడం జరిగింది మేడం. మా ఇంట్లో మేము చాలా ఇబ్బంది పడ్డాం మేడం. ఆ ఇబ్బంది ఏందో మాకే తెలుసు. ఇప్పుడు ఎవరికి చెప్పుకున్నా కూడా ఎవరు నమ్మేటట్టు లేరు. ఎంత చెప్పినా కూడా మా వేదన ఎంత అనుభవించామో 62 రోజులు అంతగానం అనుభవించాం మేడం. అమ్మ మీరు కంటతడి పెట్టకండి తల్లి, కష్టం తెలుసు. ఎందుకంటే కన్న కూతురు కళ్ళెదురకుండా అలాగా దారుణమైన పరిస్థితుల్లో నిజంగా అది కూడా ఘోరమైన నిర్లక్ష్యం జరిగింది మీ విషయంలో కూడా. అంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో మామూలుగా కసురుకుంటారు, సరిగ్గా పట్టించుకోరు, డాక్టర్లు టైంకి రారు, మందులు ఉండవు, వసతులు సరిగ్గా ఉండవు, అంటే దుర్గంధం కొట్టుకుంటూ అసలు పరిస్థితులు చాలా అరకొర వసతులతో అలా కొట్టుమిట్టాడుతూ ఉంటాయి. ఇవన్నీ తెలిసిన విషయాలు. వాటన్నిటికీ పరాకాష్ట ఇప్పుడు లంచాలు. మీరున్నప్పుడు ఎలాంటి పరిస్థితులు చూసారండి? లంచగొండితనం లాంటివి అంటే అడగడం ఇలా 50 అంటే మాది ఫస్ట్ టైం మీడియాలో వచ్చింది కదా మేడం, దానివల్ల మా దగ్గర పెద్దగా ఎవరు ఏమి చేయలేదు. ఫస్ట్లోనే వచ్చేసింది కాబట్టి. కానీ ఏం పరిస్థితులు చూసారు మీరు చెప్పండి, ఒక తల్లిగా మీరు చెప్పండి. మీ అమ్మాయి ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఎలా ఉండేది? మేము చెప్పే వరకు కూడా ఒకవేళ సెలైన్ బాటిల్లో వాళ్ళు ఎక్కిస్తారు మేడం, అది అయిపోతే సెలైన్ బాటిల్ అయిపోయింది దాన్ని డిస్కనెక్ట్ చేయమని అడిగితే కూడా వాళ్ళు కనీసం చెప్పిన ఒక 10 నిమిషాల వరకు కూడా కాకుండా గంటల తరబడి మమ్మల్ని వెయిట్ చేపిస్తారు మేడం. అక్కడ గంటలు మేము వెయిట్ చేసి మళ్ళీ ఒక 2-3 సార్లు వెళ్ళి అడిగినా కూడా మేము వస్తున్నాం పదా ఎందుకు ఊకూకే వస్తున్నారని విసుగుంటారు మేడం. అదే విసుగు, చాలా విసుగు. అక్కడ పనిచేసే వాళ్ళందరికీ ప్రపంచం మీద చాలా కోపం, సమాజం మీద కోపం ఉన్నట్టుంటారు వాళ్ళందరూ కూడా. ఎవరు చాలా తక్కువ మంది ఉంటారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిజంగా అంటే వాళ్ళ వృత్తికి న్యాయం చేస్తూ అందరినీ కలుపుకుపోయి అందరికీ సహాయం చేసే దృక్పథం ఉండేవాళ్ళు. ఒకటి మేడం, నాకు అన్యాయం జరిగింది, నాకు జరిగినట్టు ఇంకా ఎవ్వరికి జరగొద్దు అనేదే నా కోరిక మేడం. ఒక్కసారి చాలా ఇది చేదు సంఘటన అయినా కూడా మీరు ప్రవళికకి చివరిలో ఎక్కించిన సలైన సంఘటన గురించి గుర్తు చేయాల్సిన అవసరం. ఎందుకంటే ఇంత జరిగిన తర్వాత ఏమన్నా అసలు తలకిందులు అయ్యేలాంటి మార్పులు రావాల్సింది ప్రభుత్వ ఆసుపత్రుల్లో. అటువంటి పరిస్థితులు ఎక్కడా కనిపించట్లేదు. మరి గవర్నమెంట్ స్పందిస్తోందో లేదో వాళ్ళకే తెలియాలి. మీరేమంటారు చెప్పండి అసలు జరిగిన సంఘటన ఆ రోజు? వాస్తవానికి మేడం ఇది మన సూపరింటెండెంట్ సార్ మొత్తం గవర్నమెంట్కి ఒక తప్పుడుతో పట్టించింది మేడం. సరి అయిన సమాచారం అందిస్తే బాగుంటుండే సూపరింటెండెంట్ సార్ కూడా గవర్నమెంట్కి సరి అయిన సమాచారం అందియలేదని మేము అనుకుంటున్నాం. మా మనసాక్షి అంటుంది. ఎందుకంటే వాస్తవం మేడం. ఆ రోజు ఇంకోటి 2 hours బయటికి వెళ్ళారని అంటున్నారు. నేను 2 hours బయటికి వెళ్ళలేదు. అది ఆ రోజు డాక్టర్ల లోపల తీసుకెళ్ళి లోపలనే నన్ను హాస్పిటల్లో డిస్కషన్ చేశారు మేడం నాతోని. డాక్టర్ సార్ వాళ్ళు మేడం వాళ్ళు నాతోని ఆ 1 గంట 40 నిమిషాలు లోపల నాతోని డిస్కషన్ చేశారు. ఇంకోటి సూపరింటెండెంట్ సార్ కూడా ఆ రోజు ఆపరేషన్ థియేటర్లో ఉన్నది, ఇప్పుడు కలవడానికి వీలు ఉండదు అని చెప్పారు మేడం. బయట క్యాబిన్ ముందు మాకు నిలబెట్టారు.
దాన్ని పట్టుకొని సూపరింటెండెంట్ గారు సారు తప్పుడు సమాచారం ఇవ్వడం జరిగింది మేడం. ఇది నిజం. ఇది అంటే ఘోరమైన స్పందన అసలు పూర్తిగా అసలు ఏ విధంగా అధ్వానంగా ఉంటుందనే విషయం బయటపడుతుంది చాలా సంఘటనలో. ఏమ్మా సంతోషి, ఇప్పుడు ఎన్ని రోజులు మీ ఆయన్ని తీసుకుపోయి ఇప్పుడు 100 రోజులు ఉన్నావా? 100 రోజుల నుంచి ట్రీట్మెంట్ అవుతుంది. 100 రోజుల నుంచి ఈ మొన్న లంచం అడిగారు, అంతకుముందు ఎప్పుడు ఏమన్నా అడిగారు ఎట్లా? అప్పుడు షేవింగ్ చేయడానికి అతను వస్తుండే, ఇది చేయాలా అంటే దానికోసం 50 రూపీస్ 40 రూపీస్ 30 రూపీస్ ఇట్లా వచ్చినప్పుడల్లా పెరిగినప్పుడల్లా ఇక తీయాలంటే దానికి మనీ. ఒక్క నిమిషం ఉండండి అమ్మా. డాక్టర్ మురళి ప్రస్తుతం ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు, నీలోఫర్ ఆసుపత్రి వైద్యులు వారు. మురళి గారు, డాక్టర్ గారు నమస్కారం అండి. ఇలాంటి సంఘటనలు అంటే జనరల్ గానే గవర్నమెంట్ హాస్పిటల్స్ అనగానే కూడా అందరూ ఒక విధమైన ఒక అన్ప్లెజెంట్ గా అయిపోతుంది వాతావరణం. బికాస్ ఇప్పుడు బయటపడుతున్న సంఘటనలు అయితే మరీ ఘోరంగా కనిపిస్తున్నాయి. ఎందుకు జరుగుతుంది అంటారు సార్ ఇలాగా? మెయిన్ అండి, డాక్టర్స్ లో ఎటువంటి లోపం లేదు. ఎందుకంటే గత 40 సంవత్సరాల నుంచి ఏదైతే స్టాఫ్ ఉన్నదో ఇప్పటికీ అదే స్టాఫ్ ఉన్నది. పేషెంట్ రేషియో చాలా పెరిగిపోయింది. రైట్. పేషెంట్ కు తగ్గట్టుగా డాక్టర్స్ ని ఏ ప్రభుత్వం కూడా ఇప్పటిదాకా పెంచలేకపోయింది. రైట్. అదొకటి అండి. ఇంకొకటి అవినీతి అంటారా, అవినీతి డాక్టర్లలో ఏ మాత్రం కూడా లేదండి. ఈ ప్రస్తుతము డాక్టర్లు ఎవరు డబ్బులు తీసుకొని గవర్నమెంట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ ఇచ్చే పరిస్థితి ఎక్కడా లేదు కూడా. అది పూర్తిగా అబద్ధము. తర్వాత మీద చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అంటారా, అది టోటల్ గా అక్కడక్కడ అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్ వల్ల అవుతున్నాయి. కాదు సార్, అంటే ఇవి చిన్న ప్రాబ్లమ్స్ అంటారా? అంటే ఒకటి ఏంటంటే ఒక వీల్ చైర్ ప్రొవైడ్ చేయలేకపోవడం, ఆయన చూస్తేనే తెలిసిపోతుంది, కాలు వణికిపోతుంది ఒక కాలు, రెండో కాలు అంటే పూర్తిగా ఎలక్ట్రిక్యూట్ అయ్యి ట్రాన్స్ఫర్ మీరు పడి నెత్తికి గాయమయ్యి ఆయన బాధపడుతున్నాడు. అక్కడ ఇంకో ఆయన భార్య చంటి పిల్లని ఎత్తుకుని ప్రాధేయపడుతోంది. ఇక వీళ్ళ విషయంలో సెలైన్ లో పురుగులు ఉన్నాయని చెప్తున్నారు. ఆ పాప అసలు ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయింది. అంటే ఇవి ఏ మోతాదు ప్రాబ్లమ్స్ అని మనం అనుకోవాలి, బికాస్ ఇట్స్ ఇస్ ఫార్ ఫ్రమ్ నార్మల్ కదా సార్. ఇది బేసికల్ అండి, క్లినీషియన్స్ కు డాక్టర్స్ కి ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకి ఎటువంటి సంబంధం లేని విషయాలండి. ఇవి బేసిక్ గా అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ మూలంగా అవుతున్నాయి ఇవన్నీ. రైట్. ఇది బేసికలీ అడ్మినిస్ట్రేషన్ ని సమూలంగా మార్పులు చేయాలి. యాక్చువల్ గా డాక్టర్స్ ఎప్పటి నుంచో అడుగుతున్నారు, ఇండియన్ మెడికల్ సర్వీసెస్ అని మేము ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాము. రైట్. లైక్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్, ఇండియన్ రైల్వే సర్వీసెస్, ఇండియన్ పోలీస్ సర్వీసెస్, ఇండియన్ టెలికాం సర్వీసెస్ ఎలాగైతే ఉన్నాయో రైట్ అలా ఇండియన్ మెడికల్ సర్వీసెస్ అని మనం ప్రొవైడ్ చేయగలిగితే, యాక్చువల్ గా ఇది బిఫోర్ ఇండిపెండెన్స్ తర్వాత కొన్ని రోజులు ఉన్నది. సో ఇండియన్ మెడికల్ సర్వీసెస్ వస్తే ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్ని సమూలంగా తీసివేసే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు, ఇంజనీర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు వీళ్ళంతా వచ్చి డాక్టర్స్ మీద అజమాయిషీ చేయడము, డాక్టర్స్ కి అది ఒక రకంగా ఇబ్బందికరంగా ఉండడము. సో ఇవి అడ్మినిస్ట్రేషన్ సక్రమంగా జరగట్లేదు. అదే సార్, అంటే ఇప్పుడు డిమాండ్ అంటే పూర్తిగా అండి ఇండియన్ మెడికల్ సర్వీసెస్ అనేది స్టార్ట్ చేయాలండి. ఈ చిన్నగా మీరు చెప్తున్న ప్రాబ్లమ్స్ చిన్నవి బట్ చాలా ఇంపార్టెంట్. అంటే ఇవి అడ్మినిస్ట్రేటివ్ కావచ్చు, మెడికల్ నెగ్లిజెన్స్ కావచ్చు సార్, బట్ పాయింట్ ఏంటంటే ఓవరాల్ గా చూస్తే అసలు గవర్నమెంట్ హాస్పిటల్లో పనితీరు సరిగ్గా లేదు, వసతులు సరిగ్గా లేవు. ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్ పేద ప్రజలకు అందించవలసిన వైద్య సేవలు సరిగ్గా అందించట్లేదన్న మాట వాస్తవం కొంత ఒప్పుకుంటారు లేదా? అంటే కొంత అక్కడక్కడ జరుగుతుంది, అస్సలు కాదని చెప్పాలి. అటువంటిది ఒప్పుకోవడం కష్టం. ఎందుకంటే మీకు చెప్పాను ఇప్పుడే, డాక్టర్స్ రేషియో పేషెంట్ రేషియోతో పోలిస్తే చాలా తక్కువగా ఉంది. ఒక కార్పొరేట్ హాస్పిటల్ తో పోలిస్తే ఒక డాక్టర్ అక్కడ ఎంతమందికి సర్వీస్ ఇస్తున్నారో, ఇక్కడ ఒక డాక్టర్ ఎంతమంది సర్వీస్ ఇస్తున్నారో మీరు ఒక్కసారి అనలైజ్ చేయండి. 10 మంది డాక్టర్లు చేసే సర్వీస్ గవర్నమెంట్ లో ఒక డాక్టర్ చేస్తున్నాడు. అంత బర్డన్ ఉన్నది గవర్నమెంట్ డాక్టర్. సో డాక్టర్స్ ది ఎటువంటి సమస్య లేదండి. మేము అసోసియేషన్ తరఫున ఏం డిమాండ్ చేస్తామంటే డాక్టర్స్ రేషియో పెంచాలి, స్టాఫ్ నర్సెస్ రేషియో పెంచాలి, తర్వాత అడ్మినిస్ట్రేషన్ టోటల్ గా ఇండియన్ మెడికల్ సర్వీసెస్ క్రియేట్ చేసి డాక్టర్స్ కే అప్పచెప్పాలి, టోటల్ గా హెల్త్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా. అప్పుడు టోటల్ గా డాక్టర్స్ బాధ్యత వహించి ఇటువంటివన్నీ చూసుకోవడానికి వీలవుతుంటుంది. ఇప్పుడు అధికారం రకరకాలుగా డివైడ్ అయిపోయి ఉంది, కూడా డాక్టర్స్ చేతిలో లేదండి. మీ పాయింట్ అర్థం చేసుకుంటున్నాం సార్. ఒక్కసారి మీరు చూసారు కదా ప్రత్యక్షంగా, తక్షణం ప్రభుత్వ ఆసుపత్రులకు కావాల్సిన 4-5 పాయింట్లు చెప్పండి. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫెసిలిటీస్ కావచ్చు, మందులు కావచ్చు, వైద్యుల సంఖ్య కావచ్చు, సో దట్ గవర్నమెంట్ కి ఏదో విధమైన స్పందన రావాలని మేము కోరుకుంటున్నాం. ఒకటండి, ఇక్కడ ఇంతకుముందు ఏపీహెచ్ఎంహెచ్డిసి, టీఎస్ఎంహెచ్డిసి అని ఇప్పుడు కన్వర్ట్ అయింది. అవును. ఇది టోటల్ సెంట్రలైజేషన్ చేశారు, టోటల్ స్టేట్ కంతా కలిపి. ఈ సెంట్రలైజేషన్ అన్ని రకాలుగా తీసివేయాలండి, టోటలీ డీసెంట్రలైజ్ చేయాలి. ఓకే. ఇప్పుడు డ్రగ్స్ టీఎస్ఎంహెచ్డిసి నుంచి, ఎక్విప్మెంట్ టీఎస్ఎంహెచ్డి నుంచి వస్తాయి. రైట్.
అక్కడ వేరే వాళ్ళు కొంటారు, ప్యానల్ అంటారు, అన్ని చేస్తారు, కానీ అక్కడ వర్కింగ్ స్టేషన్ లో ఎక్కడైతే ఉంటుందో అక్కడి వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్, అక్కడి వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఉండేటివి రావట్లేదు. రైట్. సో టోటల్ గా డీసెంట్రలైజ్ చేసి బడ్జెట్ ని మన సీఎం కేసీఆర్ గారు కూడా అనౌన్స్ చేశారు ఆ మధ్య, హాస్పిటల్ వైజ్ గా బడ్జెట్ ఇస్తాము మీరే కొనుక్కోవాలి అని. సో అప్పుడు ఏ హాస్పిటల్ బడ్జెట్ సపరేట్ గా ఇచ్చేసి అక్కడ వాళ్ళకే పూర్తి అధికారాలు ఇవ్వాలి, సూపరింటెండెంట్ కు, ప్రిన్సిపల్ కు. రైట్. లైక్ మీరు ఇప్పుడు ఆటోనామస్ చేస్తున్నారు, సెమీ ఆటోనామస్ అని రిమ్స్ ఉన్నాయి, బాబునార్ కూడా చేస్తున్నారు. అక్కడ డైరెక్టర్ ఎవరైతే డీన్ ఉంటారో వాళ్ళకి పూర్తి అధికారాలు ఇస్తారు. సో అలా ఇస్తే బట్ అది అధికారాలు ఇస్తే అప్పుడు లోకల్ గా టోటల్ అధికారాలు ఉన్న సూపరింటెండెంట్ గానీ, ప్రిన్సిపల్ గానీ పర్సనలీ దే విల్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు సెలైన్ బాటిల్ పురుగులు అంటారు, సప్లై అయ్యి ఇక్కడ హాస్పిటల్స్ వస్తాయి. సార్ ఒక వైద్యుడిగా, లోకల్ డాక్టర్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. సార్ ఒక వైద్యుడిగా మీరు చెప్పండి, ఈ సంఘటన మనకు వింటే ఎలాంటి భావన కలుగుతుంది చెప్పండి. అంటే ఒక సలైన్ బాటిల్లో పురుగులు రావడం ఏంటి, ఈయనకి పాపం పరిస్థితి బాగాలేక వీల్ చైర్ అడిగితే వాళ్ళు ఎవరో క్లాస్ 4 ఎంప్లాయీస్ అయ్యుండొచ్చు, ఎవరైనా అయ్యుండొచ్చు, వైద్యులు కాకపోయి ఉండొచ్చు, బట్ అయినా కూడా అటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయంటే వాళ్ళు ఏం చేస్తారు? వాట్ యూ ఫీల్ యాజ్ ఎ డాక్టర్? అంటే ఆగ్రహం రాదా, ధర్మాగ్రహం? అవునండి, అటువంటివన్నీ మేము సమర్థించట్లేదు. అదే ఇటువంటి ప్రాబ్లమ్స్ పోవాలంటే టోటల్ గా డీసెంట్రలైజ్ చేయాలి ఎవ్రీథింగ్ ఇన్ హెల్త్ డిపార్ట్మెంట్. రైట్ సార్. డాక్టర్ మురళి, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ అండి. సో ఇది పరిస్థితి. అలాగే గాంధీ ఆసుపత్రికి సంబంధించిన చాలా మంది అంటే సూపరింటెండెంట్ మొదలుకొని కొంతమందిని కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేశాం మేము, కానీ వారు ప్రస్తుతానికి అంటే ఈ విషయంపై స్పందించడానికి సిద్ధంగా లేరు. కాబట్టి ఏమ్మా చెప్పండి, మిమ్మల్ని ఎవరన్నా ఈ సంఘటన అయినప్పుడు వెంటనే వచ్చి పలకరించింది ఎవరు? ఆ బొమ్మ స్కూటర్ వెళ్ళి లాక్కుని వెళ్తుంటే ఎవరైనా వచ్చి అడిగారా ఏంటమ్మా? పవన్ సార్ అని గాంధీలో ఉంటారంట మేడం, ఆయన అడిగాడు ఎందుకు అమ్మాయి బండి మీద వెళ్తున్నారంటే మా ఆయన అప్పుడు కోపం వచ్చి అన్నాడు, మాకు వీల్ చైర్ అడిగితే ఇవ్వట్లేదు, డబ్బులు అడిగితే ఇస్తున్నారు, మా దగ్గర డబ్బులు ఇచ్చేంత పరిస్థితి లేదు సార్ మాది అని అడిగితే, అప్పుడు ఈయనని అప్పుడు వీల్ చైర్ తీసుకురమ్మంటే కూడా నేను మొబైల్ అక్కడ పెట్టేసిన తర్వాత వీల్ చైర్ తీసుకొచ్చాను. మళ్ళీ అక్కడ కూర్చున్న కౌంటర్ దగ్గర ఉన్న మేడం ఏమన్నదంటే, ఒకవేళ వీల్ చైర్ మీరు ఎక్కడైనా వదిలేస్తే 6000 ప్లే చేసి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళి అని బెదిరించిందాము. అయితే నాకు అనిపించింది వీళ్ళు ఎందుకు వీల్ చైర్ ఇస్తారు, ఎందుకు మళ్ళీ మేము 6000 ఎడికెళ్ళి తేవాలి, ఇప్పటికే మా పరిస్థితి బాగాలేదు, ఇంకా మీరు అమౌంట్ కూడా అడుగుతున్నారు అని అనేసి ఏమనలేదు. అయినా నేను అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆ సార్ నాకు ఫోన్ చేసి మీకు 2 సార్ కాల్ చేస్తానమ్మా మీరు లిఫ్ట్ చేయలేదంటే, మా మొబైల్ అక్కడ పెట్టాం కదా సార్, లిఫ్ట్ చేయాలంటే మనకు కాల్స్ వస్తాయని మేము మొబైల్ ఇవ్వమని చెప్తాము, వాళ్ళేమో మొబైల్స్ ఇచ్చిందాక చైర్ ఇవ్వరు, లేకుంటే డబ్బులు ఇచ్చిందాక రీచ్ చైర్ ఇవ్వరు, మాకేం మొబైల్ తెచ్చిపెట్టే వాళ్ళు లేరు సార్, మేము వెళ్ళడానికి కష్టమైపోతుంది. ఒకవేళ ఇక్కడ డాక్టర్ మిస్సెస్ అయిపోతే మళ్ళీ నేను 6th ఫ్లోర్ వెళ్ళాలి, అక్కడ వెయిట్ చేసి ఒకవేళ అక్కడ డాక్టర్ లేకుంటే మళ్ళీ సూపరింటెండెంట్ సార్ని కలవాలంటే 6th ఫ్లోర్ బల్స్వాడ్కి వెళ్ళాలంటే అక్కడ ఉన్న స్మెల్కి అసలుకి వామిటింగ్ వస్తుంది. చాలా హాస్పిటల్ క్లీన్ గా ఉండదు మేడం. డిఎస్పీ మేడం వస్తుంది అనగానే అప్పటి నుంచి ఒక క్లీన్ చేస్తారు బాగా తొందరగా, ఒక 10 minutes లో క్లీన్ అయిపోతుంది ఎక్కడిదక్కడ. అదే జరుగుతుంది, మెయింటెనెన్స్ అలా ఉంది పరిస్థితి, అలాగే ఉంటది. మళ్ళీ తర్వాత ఎక్కడి నుంచి అక్కడనే ఎక్కడ వేసింది అక్కడనే మళ్ళీ సండే డాక్టర్ రాకుండానే ఒక డాక్టర్ వచ్చి చూసి మామూలుగా అడిగి వెళ్ళిపోతాడు. సండే రోజు మొత్తానికి 100 రోజులు నరకం తర్వాత వచ్చింది. ఇప్పుడు ఈ స్కూటర్ మీరు పట్టుకెళ్లారు కాబట్టి మరి ఎందుకు చేశారో ఆలోచన ఎందుకు వచ్చిందో మీకు, లేకపోతే అవసరం కొద్ది వచ్చిందో కానీ, అంటే అవసరం అంటే మీకు వేరే గత్యంతరం లేక మీరు ఏం చేస్తారు ఇంకా వీల్ చైర్ లేకపోతే? నాకు అసలు ఏం అర్థం కాలేదు మేడం. నా దగ్గర డబ్బులు, నేను ఒక్కదాన్ని పని చేసి 5 మందిని పోషించాలి, నేను తినకపోయినా నా పిల్ల పాలకు కావాలి, నా 3 పిల్లలకు కావాలి, మా ఆయనకి టైంకి నేను పెట్టాలి, టాబ్లెట్స్ అయిపోతే అదొక ప్రాబ్లం, ఇంకా మాకు హెడ్ది ప్రాబ్లమే. ఏం టాబ్లెట్లు వస్తారండి మీకు? టాబ్లెట్స్ ఇచ్చిర్రు, మళ్ళీ బయటికి కూడా రాసిస్తే మేము బయటికి వెళ్ళి కూడా కొనుక్కున్నాం, అవి వాడుతున్నాము. నెత్తికి సర్జరీ చేయకపోతే ఒక్కరోజు కూడా మనం డ్రెస్సింగ్ ఎందుకంటే నేను అక్కడ వాటర్ దగ్గర చూస్తాను వాళ్ళు ఎలా డ్రెస్సింగ్ చేస్తారు, ఏ వాటర్ తో, గ్లూకోజ్ వాటర్ తో, డిఎన్ఎస్ వాటర్, గ్లూకోజ్ చూసి దాంతో పాటు నేను కూడా చేసుకుంటూ అలవాటు చేసుకున్నాను, లేకుంటే ఇతని కూడా పురుగులు పడే అవకాశం ఉండే. గ్లూకోజ్ కాదమ్మా, అది స్టెరైల్ వాటర్, స్టెరైల్ వాటర్, లేకుంటే ఈయన కూడా అంటే తెలుసు కదా, చక్కెర వేసిన నీళ్లు అది కాదు మేడం, సడన్ బాటల్. అది ఇట్లా చేయకుంటే ఇతనికి కూడా పురుగులు పడే అవకాశం ఉంది, ఎందుకంటే మెదడుకి తగిలింది కదా మేడం, అక్కడ నుంచి మొత్తం సీమ్ లాగా వస్తుంది. డాక్టర్ మార్నింగ్ ఇంటికి వచ్చి ఏమన్నారంటే
చూడమ్మా మీకు మంచిగా చూడలేదా చేయలేదా అంటే సార్ మీరు నా దగ్గర బ్లడ్ లేదని చెప్పారు. వచ్చిండ్రా డాక్టర్లు ఎవరైనా? ఈ రోజు అంటే స్పందన వచ్చిన తర్వాత గవర్నమెంట్ నుంచి మొత్తం కథలకు వచ్చిన తర్వాత మార్నింగ్ 8 o'clock మా ఇంటికి 3 డాక్టర్స్ వచ్చారు. నలుగురు వచ్చారు. ముగ్గురు సార్ వచ్చారు. ఏమన్నారు వచ్చి? మీకు సరిగా మేము పట్టుకున్నాం కదమ్మా చూసాం కదా అంటే చూసారు సార్ ఏమైనా చావు బతుకులు ఉన్నప్పటి నుంచి బతకరని మాకు భరోసా ఇచ్చారు. అప్పటి నుంచి మేము చూస్తూ ఉంటే మేము ఏడుస్తున్నాం, మేము చేసుకుంటూనే ఉన్నాం. అని ఒక్కరని చేసుకొని నడుపుకోవాలంటే నాకు ఎవరు హెల్ప్ చేయలేదు. కాకపోతే మీరు ఇంజక్షన్లు ఇచ్చారు, టాబ్లెట్స్, బెడ్ గిట్లా అన్ని ఇచ్చారు, కవర్ గిట్లా అవన్నీ కొనుక్కొచ్చుకోవాలంటే నా బాధ్యత కదా మేడం. అంతే కదా. ఇప్పుడు నువ్వు ఒక్కదానే వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన వదిలేళ్తావో పిల్లల్ని పట్టుకెళ్తావో ఏదైనా 2-3 ఒకటి వాళ్ళ బాధ్యత నిర్వర్తించడం, రెండోది మానవీయ దృక్పథంతో అయినా అసలు వచ్చి ఎవరైనా వచ్చి వాళ్ళగా వాళ్ళు అడగాలి. అంటే వీల్ చైర్ లో ఒకవేళ పరిస్థితి వీల్ చైర్ అవసరం పడితే వాళ్ళుగా వాళ్ళు వచ్చి అడగాల్సింది, మీరు అడిగితే ఉల్టా మిమ్మల్ని నుంచి లంచం అడగమని తెచ్చుకోవడం. అది అంటే కంప్లీట్ గా మేమేం చేసినా చెల్లిపోతుందనే ఒక వాతావరణం అక్కడ ఉంది కాబట్టి అలా జరుగుతోంది. దీనికి గవర్నమెంట్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూద్దాం. అంటే గవర్నమెంట్ డాక్టర్లు వస్తే సరిపోదు, ఇలాంటిది ఇంకో 2 సంఘటనలు జరుగుతాయి, మనం మళ్ళీ చర్చలు పెట్టుకుంటాం. ఇది కాదు కదా. మీరు చెప్పండి భిక్షపతి గారు, మీరు పాపను తీసుకెళ్ళినప్పుడు మొదటి నుంచి కూడా అంటే మీకు భరోసా కలిగిందా అసలు అక్కడ ఆసుపత్రిలో ఉంటే పాప? మేడం మేము గతంలో 3 నెలల ముందు కూడా వెళ్ళాం మేడం. ఇప్పుడు మొన్న డిసెంబర్ 7వ తారీఖు ముందు ఒక 3 months ముందు వెళ్ళాం మేడం. 3 months 3 days ముందు వెళ్ళినప్పుడు ట్రీట్మెంట్ బాగానే ఉంది మేడం. ఇక ట్రీట్మెంట్ బాగానే ఉండే చేశారు మేడం. అప్పుడు పాప క్యూర్ అయింది, మేము డిశ్చార్జ్ చేసుకుని వెళ్ళిపోయాం మేడం. 15 రోజులు ఉన్నాం. 15 రోజుల్లో దాంట్లో మధ్యలో లీవులు వచ్చాయి, లేకుంటే ముందే పంపిస్తుండే. ఆ లీవుల వల్ల ఒక్క నిమిషం భిక్షపతి గారు, డాక్టర్ సుహాసిని గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. కోటి మెటర్నిటీ హాస్పిటల్ వైద్యులు వీరు. డాక్టర్ సుహాసిని గారు నమస్కారం అండి. నమస్తే అండి. మ్యామ్ మీరు చూస్తున్నారు ఈ సంఘటనలు, అంటే ఇక్కడ రాజు దంపతులు చూసారా, మీరు విన్నారా, వార్తలు ఫాలో అయ్యారా? లేదండి, నాకు ఇప్పుడే ఫోన్ చేశారు, ఏం జరుగుతుందో అదే డిస్కషన్. అంటే 2 సంఘటనలు అండి. ఒక 1.5 నెలల క్రితం మీకు వార్తల్లో తెలిసే ఉంటుంది, సాయి ప్రవళిక అనే చిన్న పాపకి గాంధీ ఆసుపత్రిలో సలైన్ ఎక్కిస్తుంటే పురుగులు ఉన్నాయని చెప్పి తల్లిదండ్రులు అనడం, ఆ తర్వాత పురుగుల సలైన్ తర్వాత ఆ పాప మరణించిన విషయం తెలిసింది మీకు, అంటే అందరికీ తెలుసది. ఆ తర్వాత ఇది రీసెంట్ గా నిన్న రాజు దంపతులు వాళ్ళు ఆ హాస్పిటల్కి వెళ్ళి గాంధీ హాస్పిటల్కి ఆయనకి ఎలక్ట్రిక్యూట్ అయ్యాడండి పూర్తిగా. ఒక సైడ్ అంతా కూడా ట్రాన్స్ఫార్మర్ మీద పడి పని చేసుకుంటున్నప్పుడు హీ కంప్లీట్లీ లాస్ట్ హిస్ ఒక సైడ్ అంతా కూడా నంబ్ అయిపోయింది. ఆయనకి వీల్ చైర్ కావాలని అడిగితే ఎవరో క్లాస్ 4 ఎంప్లాయీస్ వచ్చి లంచం అడిగారు. ఇంకా లంచం వాళ్ళు ఇచ్చుకునే పరిస్థితుల్లో లేరు. షీజ్ అ మదర్ ఆఫ్ 4 kids, 4 పిల్లలు ఆవిడకి. ఇంట్లో ముందు వెనక ఎవరు లేరు. ఆయన పరిస్థితి చూస్తేనే అర్థమైపోతుంది, ఎవరైనా ఎత్తుకెళ్ళిపోతారు చూసి, అంటే డాక్టర్లు కూడా అవ్వట్లేదు. అలాంటిది హాస్పిటల్లో అలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఆయన ఒక బొమ్మ స్కూటర్ పట్టుకొచ్చారు, వాళ్ళ పిల్లలు ఆడుకునే స్కూటర్, దాన్ని నెట్టుకుంటూ పైకి వెళ్తుంటే ఎవరో చూసి ఆపి అడిగితే అప్పుడు తెలిసింది విషయం. అంటే మ్యామ్ దెర్ ఇస్ అ జనరల్ ఫీలింగ్, మామూలుగా గవర్నమెంట్ హాస్పిటల్స్ అనగానే పట్టించుకోరు, ఎలా పడితే అలా వదిలేస్తారు, ఏది పడితే అది అలాగా అసలు టైంకి ఉండరు ఎవరు కూడా అనే ఒక ఫీలింగ్ ఉందండి. మీరు ఏకీభవిస్తారా మ్యామ్? అస్సలు ఏకీభవించనండి. అది అంటే ఇప్పుడు 2 విధాలుగా చూడాలి ఏదైనా కూడా. ఇప్పుడు అది యాజ్ అ కాన్షియస్నెస్ తో డ్యూటీగా చేసే డాక్టర్స్ చాలా మంది ఉన్నారు. 100% అందరు అలా ఉన్నారని నేను చెప్పడానికి కూడా నేను చెప్పలేను. కానీ దే ఆర్ సో మెనీ డాక్టర్స్, ఎస్పెషలీ ఇప్పుడు ఐఎమ్ గైనకాలజిస్ట్. సో గైనిక్ లో చాలా మంది ఎంతో కష్టపడి తర్వాత డ్యూటీ ఆఫ్స్ కూడా తీసుకోకుండా రాత్రంతా మేల్కొని చాలా స్ట్రెస్ లో వర్క్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే తల్లి బిడ్డ అంటే అది ప్రాణాపాయంతో సంబంధించింది కాబట్టి చాలా స్ట్రెస్ ఉంటుంది. తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్స్ కి పోర్ పేషెంట్స్ వస్తారు. తర్వాత వాళ్ళకి ఒక్కొక్కసారి ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే పేషెంట్స్ సైకాలజీ కూడా, ఇప్పుడు సపోజ్ ఒక బ్లడ్ కావాలనుకోండి, ఆ బ్లడ్ కావాలి అనగానే అందరూ డిసపియర్ అయిపోతారు, ఉండరు. ఒక ముసలావిడ ఉంటుంది. సో అట్లా మేము బ్లడ్ బ్యాంక్ కూడా అలా పెట్టుకున్నాం ఇప్పుడు, దాని చాలా అతి కష్టం మీద. సో అది కూడా బ్లడ్ కూడా మేమే ఇస్తున్నాము. సో పేషెంట్స్ చాలా గ్రేట్ఫుల్ గా ఉంటారండి. అంటే కొంతమంది ఇప్పుడు 1 or 2 మీకు న్యూస్ లో ఇలా రావచ్చు, కానీ జనరల్ గా చెప్తున్నాను, చాలా మంది పేషెంట్స్ కాళ్ళు మొక్కుతారు, చాలా గ్రేట్ఫుల్ గా ఉంటారు. దే రికగ్నైజ్
ఒక 15 సంవత్సరాల తర్వాత నేను ఈ హాస్పిటల్లో 15 సంవత్సరాల ముందు పనిచేశాను. తర్వాత నేను ఒకసారి వెళ్తే ఒక పేషెంట్ వచ్చేసి మాకు గుర్తుండదు, వాళ్ళు మీరు రాత్రంతా మేల్కొని మా పాపను కాపాడారు, మా మనవరాలకి మీ పేరు పెట్టుకున్నాము అని చెప్పేసి కాలు మీద పడింది. ఇట్లాంటివి చాలా జరుగుతుంటాయి. రెండు క్లారిఫికేషన్స్. ఒకటి ఏంటంటే ఇది కేవలం అందరు డాక్టర్లను ఎవరు తప్పు పట్టట్లేదండి. డెఫినెట్ గా డాక్టర్లు ఎక్కడొక్కడ వాళ్ళు ఆ వైద్య సేవలు అందిస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఈ మాత్రం మనం నెట్టుకొస్తున్నాం. ఇదేంటంటే ఉన్న వసతులు, అవుతాయండి. 12-13,000 డెలివరీలు అవుతున్నాయి. అదే ఎన్వైరన్మెంట్ ఎలా ఉంటుంది, తర్వాత వసతులు ఎలా ఉన్నాయి, ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి కూడా అంటేనండి ఇప్పుడు పెరిగిపోయింది. మా హాస్పిటల్లో జనాభా పెరిగిపోయింది, ఎక్కువ పేషెంట్స్ వస్తున్నారు. సో దానికి ఇప్పుడు 2 యూనిట్లు ఉంటే ఇప్పుడు దాన్ని 4 యూనిట్లు చేయాలి, ఇలాగంతా ప్రపోజల్స్ వెళ్ళినాయి. అవన్నీ ఇప్పుడు డాక్టర్స్ ని ఎక్కువ చేస్తాము, ఎక్కువ యూనిట్స్ వస్తాయి అని మాకు ప్రామిస్ చేశారు. అప్పటి వరకు మేనేజ్ చేయాల్సి వస్తుంది. కానీ డెఫినెట్ గా ఇది అవేర్నెస్ అందరికి, గవర్నమెంట్ కి అందరికి అవేర్నెస్ వచ్చింది. లేదు అంటే మనుషులకి ఇప్పుడు 1-on-1 మనం చేయలేము, ఒక పేషెంట్ కి ఒక డాక్టర్ గా మనం చేయలేము, ఆ పరిస్థితి ఉండదు. కానీ కనీసం ఆ రేషియో తగ్గించడానికి ప్రయత్నాలు, ప్రపోజల్స్ అన్ని జరిగినాయి. కాకుంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఫైనాన్స్ కి సంబంధించింది కదండి. సో అది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అన్ని వెళ్ళి వచ్చే వరకు టైం పడుతుంది అని చెప్తున్నారు. బట్ అన్ని వేకెన్సీస్ ఫిల్అప్ చేయడం కానీ ఇవన్నీ కూడా చేస్తాము త్వరలోనే అని చెప్తున్నారు. రైట్ డాక్టర్ సుహాసిని, ధన్యవాదాలు కాల్ లో అందుబాటులో వచ్చినందుకు. ఓకే ఓకే. సో ఇది పరిస్థితి. మరోవైపు వీల్ చైర్ ఘటనపై కమిటీ ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించామని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ రమణి తెలిపారు. ఆసుపత్రిలో 150 వీల్ చైర్లు, 200 స్ట్రెచ్చర్లు అందుబాటులో ఉన్నాయన్నారు. మద్యం సేవించడం లేదా మానివేసే క్రమంలో కొందరు చిన్నపిల్లలా ప్రవర్తిస్తారని, రాజు అదే కోవకు చెందినట్లు ఆమె ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. ఆల్కహాల్ విత్డ్రాయల్ సిండ్రోమ్ అని అంటాము. ఆల్కహాల్ మానేసే పరిస్థితిలో కానీ, ఆల్కహాల్ ఎక్కువ అడిక్షన్ అయినప్పుడు కానీ కొంచెం మానసిక పరిస్థితి అనేది సరిగ్గా ఉండదు. సో ఇలాంటి ఈ పిల్ల చేష్టలు అనుకోవాలా, ఇలాంటి బండి వాడడం అనేది ఆయన ఇంటి నుంచి ప్లాన్ చేసి తీసుకొని వచ్చారంటే చాలా, అంటే దిస్ ఇస్ అన్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. మాకు కావాలని ఎవరిని మేము బాధ కలుగ చేయాలని కానీ ఎవరి మాకు ఉండదు. మేము ఎంతసేపు ఉన్న పేషెంట్లు వస్తే వాళ్ళని మంచిగా చేసి పంపిద్దామని మా ఆలోచన. సో మద్యం సేవించి లేదు మద్యం సేవించాక మానివేసే క్రమంలో ఇలా చిన్నపిల్లలా ప్రవర్తిస్తారని చెప్తున్నారు. నిజమమ్మది? మేడం మేము అలా ఏం చేయలేదు, ఎవరిని అడగలేదు. వాళ్ళు అడిగితే డబ్బులు ఇవ్వలేదని నేను మళ్ళీ ఇంటికి వెళ్ళి నేను బండి తీసుకొచ్చి అది ప్లాన్ గా చేశారు మీరు కావాలని పథకం ప్రకారం ఆవిడ అంటున్నారు డిఎంఈ గారు. నేను 100 days నేను అందులో ఉన్నప్పుడు ప్లాన్ గా చేయాలంటే నేను ఎవరినైనా మీడియా వాళ్ళని అంత ఐడియా ఉంటే తీసుకెళ్లేదని. అంటే ఆవిడ డిఎంఈ గారు ఇలా సమర్థించడాన్ని మేము అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏమనాలి అంటే ఒకటి అక్కడ జరిగిన దాన్ని కొంత వెనకేసుకొస్తూ పరిస్థితిని ఇక్కడ బ్లేమ్ గేమ్ అంతా కూడా మొత్తం ఇటువైపు మీ తప్పు అంతా మీదే అయ్యుండొచ్చు అని చెప్పి ఆపాదించడం అనేది ఎంతవరకు సమంజసం మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ గాంధీ ఆసుపత్రిలో జరిగిన వీల్ చైర్ సంఘటన అందరూ చూశారు. వీల్ చైర్ ఘటనపై కమిటీ ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించామని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ రమణి తెలిపారు. ఆసుపత్రిలో 150 వీల్ చైర్లు, 200 స్ట్రెచ్చర్లు అందుబాటులో ఉన్నాయన్నారు. మద్యం సేవించడం లేదా మానివేసే క్రమంలో కొందరు చిన్నపిల్లలా ప్రవర్తిస్తారని, రాజు అదే కోవకు చెందినట్లు తమ ప్రాథమిక దర్యాప్తులో తేలిందని వారన్నారు. అండ్ ప్రస్తుతం రాజు దంపతులు కొద్దిసేపటిగా ఇక్కడే సాక్షి స్టూడియోస్లో వారి ఆవేదనని వెళ్ళగక్కుతున్నారు. వారితో పాటు ఫిబ్రవరిలో మరణించిన సాయి ప్రవళిక తల్లిదండ్రులు కూడా ఇక్కడ సాక్షి స్టూడియోస్కి వచ్చారు. తండ్రి భిక్షపతి ఉన్నారు ఈ డిస్కషన్లో. వాళ్ళు గాంధీ హాస్పిటల్లో ఆ క్రమంలో చూసిన ప్రత్యక్ష నరకాన్ని కూడా మనతో పంచుకుంటూ వచ్చారు. రాజు దంపతులు చూశారు మీరు, డిఎంఈ గారు ఏమన్నారు. చిన్న విరామం తర్వాత ఈ చర్చ కొనసాగుతుంది. మీరు కూడా ఫోన్ చేయొచ్చు మా స్టూడియో లైన్స్కి, మీకు ఏమైనా చెప్పదలుచుకున్నా లేకపోతే అభిప్రాయాలున్నా. పురుడు పోస్తే లంచం, బొడ్డు కోస్తే లంచం, నిరుపేద బతుకుల్ని పీల్చేది లంచం, డ్యూటీ చాటున సాగు లూటీ లంచం. లలితా జ్యువెలరీకి రండి, మీకు నచ్చిన నగల్ని సెలెక్ట్ చేయండి. అది ఏ నగలైనా కూడా దానికి మేము మీకు ఒక ఎస్టిమేట్ ఇస్తాం. దీన్ని పెట్టుకుని 4-5 షోరూంలో కంపేర్ చేసి చూడండి. లలితా జ్యువెలరీలోనూ మిగతా ఏ అంగట్లోనూ ఎక్కడ రేట్ తక్కువ ఉంటే అక్కడే మీరు తీసుకోండి. అమ్మాయిలు లవ్ లో పడినంత వరకేరా వాళ్ళ లైఫ్ వాళ్ళ చేతిలో ఉంటుంది. వన్స్ లవ్ లో పడిన తర్వాత అబ్బాయిల చేతిలోకి వచ్చేస్తారు. అది సాక్షి మెయిన్ లో 10th క్లాస్ ప్రత్యేకం.
10వ తరగతి పరీక్షల్లో ఏ గ్రేడ్కు ఏకైక మార్గం సాక్షి 10th క్లాస్ స్పెషల్. నిపుణులు రూపొందించిన ఎక్స్క్లూజివ్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ మోడల్ పేపర్. ఇంగ్లీష్, మ్యాథ్స్, బయాలజీ, ఫిజికల్ సైన్స్, సోషల్ స్టడీస్ ఇలా అన్ని సబ్జెక్టుల అతి ముఖ్యమైన ప్రశ్నలు, సమాధానాలు. సమగ్ర బిట్ బ్యాంక్స్, చాప్టర్ వైజ్ క్విక్ రివ్యూ, ఎగ్జామ్ డే టిప్స్ మీ సాక్షి మెయిన్ పేజీలో మీకోసమే త్వరలో. మరెందుకు ఆలస్యం? సాక్షితో మీ కలలను నిజం చేసుకోండి. బంగారు రంగుల సిలక నీకెందుకే అంతటి అలక జరాగే ఆగే అందాల మొలక. ఇదంతా ఏంటన్నయ్య, ఏం జరుగుతోంది? అరే నీకు తెలుసా, లోపల ఉన్న గాలి బయట గాలి కంటే 5 రెట్లు ఎక్కువ కలుషితమైనదని? ఇదిగో నీకోసం కూడా నేను మాస్క్ తెచ్చాను. నాకు మాస్క్ అక్కర్లేదు, సరైన పెయింట్ అవసరం. సమర్పిస్తున్నాం రాయల్ అట్మాస్. యాక్టివేటెడ్ కార్బన్ టెక్నాలజీ ఉన్న ఈ పెయింట్ ఇంటిలోని హానికరమైన కలుషితాలను తొలగించి గాలిని శుద్ధపరుస్తుంది. ఆహా, అద్భుతం! రాయల్ అట్మాస్, ది ఎయిర్ ప్యూరిఫైయింగ్ పెయింట్. పురుడు పోస్తే లంచం, బొడ్డు కోస్తే లంచం, నిరుపేద బతుకుల్ని పీల్చేది లంచం, డ్యూటీ చాటున సాగు లూటీ లంచం. కాసుల రోగం, పైసల పైత్యం కొనసాగుతోంది గవర్నమెంట్ హాస్పిటల్స్లో. సాధారణంగా ఇది డాక్టర్లకి మాకు సంబంధం లేదు, మేము మా వృత్తిని పూర్తిగా నిర్వర్తిస్తున్నాము, పూర్తిగా అంకిత భావంతో చేస్తున్నామని డాక్టర్లు, వైద్యులు చెప్తున్నారు. అది వాస్తవం చాలా వరకు ఉండొచ్చు. కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రస్తుతం మాత్రం అరకొర వసతులు, మందులు లేని పరిస్థితులు, టైంకి ఎవరు అందుబాటులో లేకపోవడం, ఎవరు కూడా పట్టించుకోని పరిస్థితులు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే దుర్గంధం కొడుతూ చాలా పరిస్థితుల్లో పారిశుద్ధ్యం లోపించి ఇవన్నీ మరొక ఎత్తు అయితే అక్కడక్కడ చేతులు తడపమని 100-50 ఇచ్చుకుంటే తొందరగా డాక్టర్ దగ్గరికి పంపిస్తామని చెప్పే వాళ్ళు లేకపోలేదు. ఇది అందరికీ తెలిసిన వాస్తవం. కొన్ని నెలల క్రితం సాయి ప్రవళిక అనే చిన్నారి హాస్పిటల్లో చేరింది. 62 రోజులు తల్లిదండ్రులు ఆమెకి చికిత్స చేస్తూ అక్కడే కొనసాగించారు. ఆ తర్వాత ఆఖరుగా బయటపడిన ఘోరమైన వాస్తవం ఏంటంటే సలైన్ బాటిల్లో పురుగులున్నాయని చెప్పి దానిపై కూడా ఆ తర్వాత జరిగిన రాద్ధాంతం మనం చూసాం. కానీ పరిస్థితుల్లో పెద్దగా మార్పు వచ్చిందా అంటే పురుగులు లేని సలైన్ ఉండొచ్చు, కానీ మిగతా పరిస్థితుల్లో అయితే మార్పులు రాలేదు. ఇది వాస్తవం. రాజు దంపతులు మాట్లాడుతున్నారు. ఏమా డిఎంఈ గారు ఏమన్నారో ఒక్కసారి విందాం. కమిటీ వేశామని చెప్పి ఆదేశించారు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్. అయితే డాక్టర్ రమణి ఏమంటున్నారంటే ఆసుపత్రుల్లో వీల్ చైర్లు, స్ట్రెచ్చర్లు అందుబాటులో ఉన్నాయని అంటున్నారు. మద్యం సేవించడం లేదా మానివేసే క్రమంలోనే కొందరు చిన్నపిల్లలు చేస్తారని చెప్పి వారి మాటలు ఒకసారి విందాం, తర్వాత మీ స్పందన. ఆల్కహాల్ విత్డ్రాయల్ సిండ్రోమ్ అని అంటాము. ఆల్కహాల్ మానేసే పరిస్థితిలో కానీ, ఆల్కహాల్ ఎక్కువ అడిక్షన్ అయినప్పుడు కానీ కొంచెం మానసిక పరిస్థితి అనేది సరిగ్గా ఉండదు. సో ఇలాంటి ఈ పిల్ల చేష్టలు అనుకోవాలా, ఇలాంటి బండి వాడడం అనేది ఆయన ఇంటి నుంచి ప్లాన్ చేసి తీసుకొని వచ్చారంటే చాలా, అంటే దిస్ ఇస్ అన్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. మాకు కావాలని ఎవరిని మేము బాధ కలుగ చేయాలని కానీ ఎవరి మాకు ఉండదు. మేము ఎంతసేపు నా పేషెంట్లు వస్తే వాళ్ళని మంచిగా చేసి పంపిద్దామని మా ఆలోచన. రైట్, మంచిగా చూసి పంపించాలనే ఆలోచన ఉంది. వీల్ చైర్లు కూడా ఉన్నాయి, కానీ మీరు కావాలని చేస్తారంటున్నారు డిఎంఏ గారు. లేదు మేడం, కావాలని ఏం చేయలేదు. వీల్ చైర్ ఇయ్యనందుకే మేము ఇంటికి వెళ్ళి రిటర్న్ తెచ్చుకున్నాం. బండి మాకు అవసరం ఏముంది మేడం, నా దగ్గర డబ్బులు లేవని మళ్ళీ ఇంటికి వెళ్ళి బస్ ఎక్కి వెళ్ళి మళ్ళీ తీసుకొని వచ్చాను. ఆ రోజు బయట కూర్చోబెట్టి ఏంటని బయట 9:30 కూర్చోబెట్టి నేను తీసుకొని బండి మళ్ళీ రిటర్న్ వచ్చాను 10 o'clock వరకు. ఆటోలో తీసుకొచ్చేటప్పుడు ఆటోలో వచ్చేసాను, వెళ్ళేటప్పుడు బస్సులో లేని వచ్చేటప్పుడు ఆటోలో వచ్చేసాను. అది పరిస్థితి. కానీ లంచం అడిగిన మాట వాస్తవం. లంచం అడిగిన వీల్ చైర్లు ఉన్నాయా లేదా అంటే ఆవిడ వీల్ చైర్లు ఉన్నాయి, స్ట్రెచ్చర్లు కూడా ఉన్నాయని చెప్తున్నారు. అవి ఉన్నాయని కూడా వీళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ ఉన్న వీల్ చైర్ ని ఇవ్వడానికే అక్కడ డబ్బులు ఇవ్వలేదు మేడం. డబ్బులు అడిగిండ్రు, నా దగ్గర డబ్బులు లేకుండే. డబ్బులు లేనందుకు మొబైల్ పెట్టమని చెప్పారు. మొబైల్ కూడా నాన్న ఇంటికి వెళ్ళి బండి తీసుకొస్తా, ఎందుకు వచ్చిన గొడవ, నా దగ్గర పైసలు కూడా లేవు, నా ఛాయ్ తాగడానికి కూడా మా దగ్గర డబ్బులు లేవు మేడం. కానీ అక్కడ మా ఇంటికాడ నుంచి హాస్పిటల్కి వెళ్ళాలన్నా 150 అయిపోతుంది ఆటో. ఇంటి దగ్గరికి చాలా చిన్న చిన్న గల్లీలు ఉన్నాయి, అమ్మ రాము మేము అంటారు. మళ్ళీ మాకు రిటర్న్ వెళ్ళాలన్నా అక్కడ పోయినప్పుడల్లా బెడ్స్ ఖాళీ లేవని చెప్తారు. పోయినప్పటి నుంచి బెడ్స్ ఖాళీ లేవు, ఈ వారంకి రాండి, 16వ తారీఖు రాండి, ఇలాగా చెప్తానే ఉన్నారు 3 months నుంచి. ఏం చెప్తే కాదు అసలు ఎవరు కూడా పెద్ద విడ్డూరం ఏంటంటే డిఎంఈ గారు ఈ సంఘటన విచారణ జరిపిస్తానని చెప్పడం సరే, బట్ దీనిపై కనీసం ఆవిడ ఏమాత్రం ఆగ్రహం వ్యక్తం చేయకుండా మీరు బొమ్మ స్కూటర్ ఎందుకు తెచ్చుకున్నారని చెప్పి ఆవిడకి
విస్మయం కలిగిస్తోంది ఈ విషయం. ప్రస్తుతం వైజాగ్ నుంచి ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో సంతోష్. యా నమస్కారం అండి, మీ పేరు సార్? హలో సంతోష్ గారు, మీ టీవీ వాల్యూమ్ తగ్గించుకోండి ప్లీజ్. మేడం, మేము వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నాం మేడం. నా పేరు సంతోష్ అండి. చెప్పండి సంతోష్. ఆల్రెడీ గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రతి దగ్గర జరుగుతుందే అండి ఇది. ఇప్పుడు మేడం గారు ఎవరు మాట్లాడారు కదా హాస్పిటల్ నుంచి, వాళ్ళు పెద్ద ఆవిడ. అవును. ఆవిడ చూస్తున్నారు 24 hours హాస్పిటల్లో ఉండరండి వాళ్ళు. అవును. ఆవిడ వీళ్ళు ఫ్యాన్ చేసి తెచ్చుకుని బండి వాళ్ళ మీద కేసు పెడుతున్నారని అంటున్నారు. ఫ్యాన్ చేసి తెచ్చుకున్న వాళ్ళు అయితే వీళ్ళు ఆల్రెడీ ముందుగా జాయిన్ అయినప్పుడే తీసుకుని వెళ్తారు కదా మేడం. అదే వాళ్ళు అదే అన్నారు ఇప్పుడే, బ్రేక్ లో అడిగినప్పుడు కూడా అదే మాట అన్నారు. అది వీళ్ళు జాయిన్ అయినప్పుడే చిన్న బొమ్మ తీసుకుని వెళ్ళి వాళ్ళు స్కూటర్ బండి తీసుకుని వెళ్ళి చేస్తారు. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు మోసం చేయాలని వీళ్ళకి ఎవరికి ఉండదు మేడం. ఎందుకుంటుందండి? అదే ఇది ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో వీల్ చైర్ కావాలంటే 200 300 ఇవ్వాలి మేడం. ఇప్పుడు ఆపరేషన్ థియేటర్ నుంచి బయటికి రావాలన్నా ఆ పేషెంట్ తీసుకొని మళ్ళీ వార్డులో వేయాలన్నా 500,000 అడుగుతున్నారు. బెడ్లు ఖాళీ లేవని చెప్తారు, బెడ్ ఖాళీ అలాట్ చేయించడానికి దానికి మళ్ళీ డబ్బులు అడుగుతారు. అడుగుతారు మేడం. ఎందుకంటే ఇది నేను ఆల్రెడీ వైజాగ్ లో నేను పడ్డాను మేడం, మొన్న కేజీలోని. అక్కడ వైజాగ్ లో ఇదే పరిస్థితి ఉందండి? వైజాగ్ కేజీ లో కూడా ఇదే పరిస్థితి మేడం. మేము మొన్న ఆల్రెడీ మా మిస్సెస్ గారికి బీటింగ్ సిస్టమ్ లో స్టోన్స్ ఉన్నాయని చెప్పి అంటే మేము హాస్పిటల్లో జాయిన్ చేసి ఆపరేషన్ చేయించాం మేడం. ఓకే. అక్కడ నుంచి మళ్ళీ మేము బయటకు వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళకి లంచ్ ఇవ్వకపోతే వాళ్ళు బయటకు తీసుకురావని చెప్పి ఆపేశారు మాకు. ఆల్రెడీ మా పక్కన ఉన్న పేషెంట్స్ తీసుకుని వెళ్ళిపోయారు మేడం. ఒక్కొక్కరు 500 700 వాళ్ళకి ఇచ్చారు వాళ్ళు. అది విషయం చూసారు కదా. నా దగ్గర డబ్బులు లేవని చెప్పి మీరు వార్డుకి తీసుకెళ్ళండి, నేను వస్తాను, వార్డు దగ్గరికి వెళ్ళాక నేను తీసుకొచ్చి ఇస్తానని చెప్పినా వాడు వినలేదు మేడం. వినకపోతే నేను ఆల్రెడీ పక్కన ఉన్న పేషెంట్ దగ్గర తీసుకొని 300 ఇస్తే గానీ నన్ను ఒక వార్డులోకి తీసుకెళ్ళలేదు మా మిస్సెస్. ఇంత దారుణం అండి అసలు పరిస్థితి. ఎప్పుడు మీరు నిలదీసి అడగలేదు కాలర్ పట్టుకుని? మాట్లాడే మాటలు మాత్రం చాలా రాంగ్ మేడం అది. అదే అంటే అయితే ఇక్కడ మాత్రం నాకు తెలిసి అడిగితే వాళ్ళు పట్టించుకోలేదు మేడం. ఇక్కడ మాత్రం కొంతమంది డాక్టర్స్ ఉన్నారు, బాగానే పనిచేసి బాగా ట్రీట్మెంట్ చేశారు వాళ్ళు. అవును. కాకపోతే అందులో అందరూ 24 hours లో పని జాబ్ చేసిన వాళ్ళు ఎవరు లేరు మేడం. అది కరెక్టే. అంటే కొంతమంది వైద్యులు నిజంగా అంకిత భావంతో చేస్తున్న వైద్యులు ఉన్నారండి, లేరని కాదు, మీరు అన్నది రైటే. కానీ ఎక్కువగా చూస్తే అంటే ఇలాంటి చిన్న చిన్న పనులకైతే డబ్బులు ఇవ్వకపోతే వీళ్ళు ఎంప్లాయీ స్టాఫ్ అక్కడ ఇది అడ్మినిస్ట్రేషన్ పర్యవేక్షణ లోపం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది గవర్నమెంట్ హాస్పిటల్స్లో. ధన్యవాదాలండి కాల్ చేసినందుకు. మీరు అలాగే మీరు కూడా కాల్ చేయొచ్చు, మా స్టూడియో లైన్ నంబర్స్ స్క్రీన్పై చూపిస్తున్నాం. మీరు మీ 62 రోజుల క్రమంలో మీకు జరిగిన సంఘటనలు పరిస్థితులు చెప్పండి, ఎలా ఉంటాయి అక్కడ హాస్పిటల్? మేడం మాకేందంటే వాస్తవానికి శలంలో పురుగులు రావడం ఆ రోజు నేను మీడియా మిత్రులను చూపించడం జరిగింది. జరిగిన వెంటనే అందరు స్పందించడం, పాపని ఆ రోజు అర్ధగంటలో చనిపోతా అన్న వాళ్ళు డాక్టర్లు ఇంకా కొద్ది రోజులు బతికించి రాత్రి 3 గంటలకు 3:15కి చనిపోతే మాకు 10 నిమిషాలు తక్కువ 4 గంటలకు మాకు తెలియజేయడం, మాకన్నా ముందే అంబులెన్స్ వాళ్ళని పిలిచి పెట్టుకున్నారు మేడం వాళ్ళని. అంటే ఇది ఎలా ఉంటుందంటే అంటే ఒక తండ్రిగా మీకు ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేము మేము. అది నా గుండెలో ఉన్న బాధ మేడం, అది చెప్పలేని బాధ. అది ఎంత నేనంటే ఆ రోజు కాకుండా 62 రోజుల నుంచి అనుభవించిన వేదన, 62 రోజుల నుంచి నా బిడ్డని కాపాడుకుంటా అనే ఆలోచనతోనే ముందుకెళ్ళిన బాధ మేడం నేను. అది చాలా బాధాకరమైన విషయం. నాకు జరిగిన, నా బిడ్డకి జరిగిన అన్యాయం కాకుండా వేరే వాళ్ళకు జరగవద్దు అనేది నా కోరిక. ఎవరికి జరగకూడదండి. ఇంకా పరాకాష్ట ఘోరమైన సంఘటనలు ఇలాంటివి గవర్నమెంట్ హాస్పిటల్స్ లో మనం జరగవద్దని చూసాం. వనజాక్షి గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు విశాఖపట్నం నుంచి. వనజాక్షి గారు నమస్కారం అండి. నమస్తేనండి. చెప్పండి వనజాక్షి గారు. గవర్నమెంట్ హాస్పిటల్లో అని ఎవరు ఏమీ చూడరండి సరిగా. మీకు అయిందమ్మా అలాంటి అనుభవం? వాళ్ళు అవ్వకపోయినా మేము చూస్తాం చాలా అన్నాం. వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు చూడరు, వీళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు చూడరు. బయటికి అక్కడ పనిచేసే స్టాఫ్ ముందు మారాలండి. అవును, స్టాఫ్ తోనే సమస్యలండి పెద్దగా. వాళ్ళు డాక్టర్స్ అయితే చూస్తారండి బాగా. అక్కడ ఉన్న స్టాఫ్ కి 10, 20, 30 వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళు వర్క్ చేయరండి అసలు. మీరు చూస్తున్నారు కదండి ఇక్కడ వీళ్ళకి ఈవిడికి ఇలా అయింది, వాళ్ళ ఆయనకి పాపం కన్న కూతురే పోగొట్టుకున్నారు ఆయన భిక్షపతి గారు.
బాగాలేదండం చాలా తప్పు కదండి. అదే వాళ్ళ తప్పు జరిగిపోయిందని దానికి ఏదో పని చేసి చెప్పుకోవాలి కానీ ఆయనకేం వాళ్ళకి అనడం చాలా తప్పు కదా. అదే ఆయన ఏదో తాగేసి లేకపోతే తాగుడు మానిపించడంలో అలా పిచ్చి పిచ్చిగా చిన్నపిల్లల ఆవిడకి 4 పిల్లలు, ఆవిడ భారాన్ని ఆవిడ మోయలేకపోతుంది. ఈ పరిస్థితుల్లో చేతిలో డబ్బులు లేక 100 రోజుల నుంచి వాళ్ళ ఆయనకు చికిత్స చేయిస్తూ కింద మీద పడుతూ తలకిందులు తపస్సు చేస్తుంటే ఆవిడ ఇంటికి వెళ్ళి అదేదో ప్లాన్ చేసి పట్టుకొచ్చారట అని అంటున్నారు. ఏ ప్లాన్ వాళ్ళు వాళ్ళకి అదర్స్ వాళ్ళలో ఉంది కాబట్టి వాళ్ళు అలాగ అంటారండి. మనకేమి అలాంటి వాళ్ళు ఏంటి చెప్పండి, వాళ్ళ పరిస్థితి ఏంటండి? అంత ప్లాన్ చేసి వాళ్ళని ఇరికించవలసిన అవసరం వాళ్ళకి ఏమొస్తుందండి? రైట్ వనజాక్షి గారు, ధన్యవాదాలు. మీ స్పందన నిజంగా ఇక్కడ, ఎందుకంటే అందరి స్పందన అవసరం. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మనం చూసి చూడట్టు వదలకూడదు, ఎందుకంటే ఎక్కడో అక్కడ మార్పు రావాలి. ధన్యవాదాలండి వనజాక్షి గారు కాల్ చేసినందుకు. ఏమ్మా నిజమేనా వీళ్ళు చెప్తున్నది? నిజమే మేడం, మేము ప్లాన్ చేసి ఏం తీసుకెళ్ళలేదు కానీ డబ్బులు లేకనే మేము తీసుకెళ్ళాం మేడం. ఏమనుకుని వెళ్ళాను ఇంటికి? పోనీ ఒకసారి మళ్ళీ చెప్పు. అంటే నేను ఈ ఇంటికి అన్నాను, ఇప్పుడు నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు, ఇప్పుడు దాని మీద ఇంట్లో కూర్చొని ఇంట్లో అయితే దాంతోనే ఇప్పుడు ఈయన కొంచెం కూర్చోవాలంటే లేచి నడిపిమని చెప్పారు. ఈయన లేచి నడిపిస్తే ఏమైతే స్లిప్ అయిపోతుండే ఈయన. అంతే ఒక్కదాన్నే కదా, పిల్లలు కూడా ఉన్నారు దాంట్లో. ఈయన లేచి మాలిష్ చేసుకొని నడిపించాలంటే నాతో కాలేదు. ఆ బాబు తీసుకుంటారు పైనుంచి, చాలా రోజుల నుంచి ఇంట్లో పడి ఉంది, అది తీసి వాడట్లేదని పిల్లలు ఎక్కడ బయటకు వెళ్ళిపోతారేమో అని దాన్ని సెల్లులు గిట్లా అన్ని ఖరాబ్ అయిపోయినాయి. ఖరాబ్ అయితే కొంచెం ఆ బండి మీదనే కొంచెం కూర్చుంటే కాలు చేతు నరాలనా ఆడతాయి కదా అని ఇంట్లో వాడుతున్నావు. అట్లా ఇంట్లో నేను వాడుకున్నాను మేడం. డిఎంఈ రమణి గారికి దయచేసి ఇది వినాలి. ఇది అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి సౌకర్యంగా ఉంది కదా అని చెప్పి కాస్త కదలికి వస్తుంది శరీరంలో అని ఆ స్కూటర్ ని అటక మీద నుంచి ఎక్కడో తీసి పెట్టి చేయించి పెట్టారు. ఇంట్లో వాడుతున్నారు కదా, పనికి వస్తుందని చెప్పి హాస్పిటల్ తెచ్చుకున్నారు. కాబట్టి మద్యం లేదు, ఏం లేదు, ఇవన్నీ కథలు. చెప్పండి. ఇంట్లోనే యూజ్ చేసుకున్నాను మేడం. అసలు ఈయన లేచి కూర్చోలేని పరిస్థితిలో ఉన్నాడు, అసలు లేవలేడు కాలేదు. మొత్తం నేను కరెంట్ ఆయిల్ తీసుకురావడానికి ప్రకాష్ నగర్ కరెంట్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే 2 రోజుల తర్వాత 3వ రోజుకి ఇచ్చిండు ఆయన. ఎందుకమ్మా ఎందుకు కడుతుంటే కొంచెం మాలిష్ చేసుకోవాలన్నా అంటే ఆయనకి ఆయిల్ పెట్టి మొత్తం కరెంటుది హెయిర్స్ మొత్తం పని చేస్తాయని చెప్తే మొత్తం నేనే చేసుకొని ఇతనికి స్నానం గినం చేయించినాక మళ్ళా మొత్తం సెర్లరింగ్ పట్టింగ్ ఇట్లా కట్టుకోవడాన్ని అన్నీ ఒకదాన్నే చేసుకునేదాన్ని ఇంట్లో. మళ్ళీ ఇవన్నీ చేసుకున్న తర్వాత కొంచెం దాని మీద కొంచెం నడిపిస్తే కొంచెం ఫ్రీ అయిపోతుంది బాడీ అని అలా ట్రై చేస్తాను మేడం నేను. ఎందుకంటే ఇప్పుడు కూడా నాకు మార్నింగ్ వచ్చే డాక్టర్ ఏం చెప్పారు, మీకు అసలు ఏమనుకోకండి ఈ టైంలో ఇది అడుగుతున్నందుకు. ఇది ఆవిడ చెప్పారు కాబట్టి. మీకు మద్యం అలవాటు ఉందా ఈ మధ్యలో? తాగుడు బంద్ అయిపోయింది మేడం. బంద్ అయిపోయింది. హాస్పిటల్కి వచ్చినప్పటి నుంచి డ్రింక్ చేసేది బంద్ అయిపోయింది. కొందరు తాగుళ్ళే తిండులే అల్లినా ఉన్నా హాస్పిటల్నే ఉన్నారు మేడం. తాగుడు అలవాటు. రైట్, నందిగామ నుంచి ఫోన్ చేస్తున్నారు. హలో నమస్కారం అండి. నమస్తేనండి. చెప్పండి సార్. మత్స్యేంద్రరావు గారు చెప్పండి సార్. చెప్పండి మత్స్యేంద్రరావు గారు. చాలా బాగా ఇబ్బంది పడుతున్నారండి వాళ్ళు. మీకేమనిపిస్తుంది చెప్పండి సార్ చూస్తే. చాలా బాధగా ఉందండి. ఇలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారేమో అనుకుంటున్నానండి నేను. చాలా కష్టం కదండి. అంటే ఇప్పుడు ఎవరు వెళ్తారండి గవర్నమెంట్ హాస్పిటల్స్ కి? కొంచెం ఆర్థికంగా కార్పొరేట్ హాస్పిటల్స్ కి, ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్ళలేని వాళ్లే కదా. అవునండి, చాలా ఇబ్బంది పడేటువంటి వాళ్ళు రోజు కూలి వాళ్ళే వెళ్తుంటారండి. సో వాళ్ళు చాలా బాధగా ఉంది. ఇలాంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అందరూ కూడా మారుస్తే బాగుంటుందండి. రైట్, తప్పకుండా గవర్నమెంట్ లో కదలిక రావాలని మేము అనుకుంటున్నాం. మీకు తెలిసిన వాళ్ళకి ఇలాంటి సంఘటనలు అయ్యాయండి? జరిగాయండి, నాకే జరిగాయండి ఒకసారి. ఎలా, ఎప్పుడు చెప్పండి? నాకు జ్వరం తగిలినప్పుడు వెళ్తే 50 ఇస్తావా 30 ఇస్తావా అడుగుతున్నారండి. అన్న డాక్టర్ దగ్గర పంపించడానికి. అదే రైట్ మత్స్యేంద్రరావు గారు, ధన్యవాదాలు స్పందించి కాల్ చేసినందుకు. సారీ, ఇప్పుడైతే పొద్దున 3 డాక్టర్లు వచ్చారు. ఏం చెప్పారు వాళ్ళు? 4 డాక్టర్లు భరోసా తక్కువ అని చెప్తున్నారు మేడం. ఆపరేషన్ చేసినాక కూడా స్టార్టింగ్ చెప్పిందే మళ్ళీ అదే చెప్తున్నారు. అంటే ఆ మనిషిని నేను చనిపోతాను 3 రోజులు నాకు చెప్పారు. అంతా నేను పిల్లని కూడా వదిలేసి నన్ను అంత మంచి చూసుకున్నాక కూడా నేను లాస్ట్ ఎండింగ్ మాకు అదే చెప్తే మేము ఎలా నమ్మాలో మాకు అర్థమవుతలేదు మేడం. ఇప్పుడు ఆపరేషన్ చేసినాక కూడా సక్సెస్ అవుతుందో కాదో, మీరు అడవిడిగా అందరినీ పిలిచి ఇష్యూ చేస్తున్నారంటే మేము ఇష్యూ ఏం చేయట్లేదు.
మాకు అవన్నీ మాకు ఏం తెలియదు. కాకపోతే ఇంట్లో నేను ఎట్లా వాడుకున్నా అట్లా నా ఇష్ట ప్రకారంగా బండిని తీసుకురాకపోతే అక్కడ ఇయ్యలేదని నేను ఇంటికి మళ్ళీ వెళ్ళి తెచ్చుకున్నాను. అంతకు మించి నాకు ఇష్యూ చేయాలని మొత్తం కెమెరాలు ఇవన్నీ రావాలని అసలు ఏమి ఇష్టం లేదు మేడం. ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి స్పందన రావాలని కోరుకుందాం తల్లి. హాస్పిటల్ అంటే ఆపరేషన్ వేరే, ఇది అంటే వాళ్ళు ఇంకా చెప్పారు కొద్ది రోజులు ఆగితే మీకు మంచిగా చేస్తాము, లేకుంటే మీరు తొందరగా అంటే మన అయితే మా బాధ్యత కాదని చెప్తాను. ఖచ్చితంగా అలా కాకుండా వాళ్ళ బాధ్యత, అది గవర్నమెంట్ డాక్టర్ల బాధ్యత. ఖచ్చితంగా మంచి వైద్యం ప్రభుత్వం నుంచి కూడా మీకు సపోర్ట్ అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. బ్లడ్ కూడా లేదు మేడం, నా తరపు నుంచి ఎవరు ఇచ్చేవాళ్ళు లేరు. ఉన్నగా నేను అడుగుతున్నా. బ్లడ్ గ్రూప్ ఏమిటి? బి పాజిటివ్ మేడం. బి పాజిటివ్. సో రాజుది బి పాజిటివ్ బ్లడ్ ప్యాకెట్స్ అడిగారు మేడం. మీరేమన్నా సెల్ నంబర్ ఉందా? నా సెల్ నెంబర్ ఉంది మేడం. చెప్పు తల్లి, నీ సెల్ నెంబర్ చెప్పు ఒకసారి, చెప్దాం అందరికి. 8008 8008 142 142 446 446 8008 142 446. ఈ నంబర్కి మీరు ఫోన్ చేసి బి పాజిటివ్ బ్లడ్ మీరు కనుక రక్తం ఇవ్వదలుచుకుంటే, ఇవ్వగలిగితే దయచేసి వాళ్ళని వెంటనే సంప్రదించవలసిందిగా మా విజ్ఞప్తి సాక్షి టీవీ తరఫున. మీకు అన్ని విధాలా భరోసా కలగాలని కోరుకుంటున్నాం. మీరేమి ఈ సంఘటన తర్వాత ఎక్కడ మీ నిబ్బరం కోల్పోకండి, ధైర్యంగా ఉండండి. ధైర్యంగా మంచిగా ఇట్లా చూసుకుంటున్నట్టే పిల్లలు ఉన్నారు, 4 పిల్లలు ఇంట్లో ఉన్నారు కాబట్టి ఇంకా నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి. కష్టమే, చాలా కష్టం. ధైర్యంగా ఉండు, మంచిగా ఉండు. అండ్ అలాగే భిక్షపతి గారు, మీకు జరిగిన అంటే లాస్ని మేము ఎవరూ పూడ్చలేరు, మీ అమ్మాయి చేతిలో లేకుండా వెళ్ళిపోయింది కాబట్టి. కానీ ఖచ్చితంగా మీ సంఘటన చూసిన తర్వాత కొంతైనా చలనం వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్స్లో పరిస్థితులు, పనితీరు కొద్దిగా మారాలని కోరుకుంటున్నాం. మళ్ళీ మరొకసారి చెప్తున్నాం, వైద్యో నారాయణో హరి అని అంటారు మామూలుగా. అంటే వైద్యులు అసలు ఎక్కడా సేవలు చేయట్లేదు, డాక్టర్లు సరిగ్గా పనిచేయట్లేదు అనడం మా ఉద్దేశం కాదు. ఈ చర్చను ఎందుకు పెట్టామంటే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు చూసి చూడకుండా వదిలేస్తే అవి చిన్నవి పెద్దవిగా అయ్యి పూర్తిగా నిర్లక్ష్యపు వాతావరణం నెలకొన్న ఉన్న మాట వాస్తవం. వీటిని సరిదిద్దడానికి, సవరించడానికి పర్యవేక్షణ మరింత పెరగాలి గవర్నమెంట్ హాస్పిటల్స్లో, పనితీరు మారాలని చెప్పి కోరుకుంటూ ఇవాళ ఈ చర్చని నిర్వహించాం. అమ్మా, మీరు జాగ్రత్తగా ఉండండి. రాజు, ధన్యవాదాలు ఇంత కష్టంలో కూడా మా స్టూడియోకి వచ్చినందుకు. భిక్షపతి గారు మీకు కూడా